కుంభరాశి వారికి నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే సాయంత్రం 6:30 దాటిన తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వార్తను తప్పకుండా వింటారు. మరి మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరనమాట. అంటే వీరికి ఏదైనా ఆపద వచ్చిందేమోనని చెప్పి వారిని ముందుగానే కనుక్కొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని వారికి ఎటువంటి సహాయం చేస్తే వారు ముందు సంతోషంగా ఉంటారు అని ఒక అంచనా ప్రకారం వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయం అయితే చేయాలని అనుకుంటారనమాట. చాలా ఆలోచన పరులు, దయాదాన గుణం కలిగిన వారు, క్షమించేటువంటి గుణాన్ని కలిగిన వారు. ఎవరికైనా కానీ వీరికి విశ్వసించిన మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారనమాట. నమ్మితే మంచి ఫలితాలు పొందుతారండి. వీరిని నమ్మితే అంత మంచి గణనీయమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇక వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే ఎవరైనా తప్పు చేస్తే కనుక క్షమించేటువంటి గుణం అనేది వీరికి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పని. అలాగే ఈ రాశివారికి కష్టాలు, ఏదైనా సమస్యలు భయపెట్టినప్పటికీ కూడాను కింద మాత్రం పడిపోరండి. అదృష్టాలను చాలా దగ్గరగా వీరి జీవితం అనేది ప్రస్తుతం నడవబోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీరికి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారనమాట. రేపటి రోజున ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది అసలు ఉండదండి. అంతేకాకుండా వివాహితుల జీవితం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటారనమాట. వీరి జీవితం ఆనందంగా జీవిస్తారు. ఇక అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అంటే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టం అనమాట. ఒక హాబీలా వీరైతే ఎప్పుడు కూడా పెట్టుకుంటారండి. అంతేకాకుండా దానికోసం ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారనమాట. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా అంటే చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వీరు ఏ పని చేసినా కూడా అలసట అనేది వీరికి చెందకుండా చాలా ఓపికతో కష్టపడుతూ పనిచేసేటువంటి గొప్ప మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారనమాట ఈ రాశివారు. అంతేకాకుండా వీరికి జీవితంలో ధన సంపాదన విషయంలో ఈ రాశివారికి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయడం అనేది వీరికి అనే బుద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ లేదంటే చక్కగా ఏదైనా కొన్ని విషయాల్లో రేపటి రోజున నష్టపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త పడాలండి. సాధారణంగా ఈ రాశివారు సహనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోరనమాట. ఎంత కోపం వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే ఈ రాశివారికి. అంతేకాకుండా వచ్చినటువంటి కోపం తగ్గడం కూడా చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొండి పట్టుదలను విడిచిపెట్టాలని చెప్పి వీరు గుర్తుపెట్టుకోండి. మీరు అలాగే ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారండి. ఇక వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి ద్వారా అంటే వీరి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోతూ ఉంటారనమాట. కార్యానైనా సరే అంటే ఈ రాశివారు చాలా సునాయాసనంగా అంటే ఎంతటి పనినైనా చాలా ఈజీగా చేసేస్తారనమాట. వీరి పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరండి. అలాగే ఏ పని చేసినా కూడా చాలా సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పని అనేది చేయించుకుంటారు. అంతేకాకుండా ఈ రాశివారికి మధ్య వయసు నుండి కూడా జీవితం అనేది చాలా వండర్ఫుల్గా ఉండబోతుందండి. అలాగే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని
ఈ వయసుకొచ్చేసరికి చాలా చూస్తారనమాట. ఒక స్థాయికి చేరుకుంటారు. మంచి పదవులను పొందుతారు. అలాగే వీరికి మంచి ధన సంపాదన కూడా ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి, సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే చాలా వరకు ఇతరుల యొక్క మాటలన్నీ కూడా వీరసలు లెక్క పెట్టరనమాట. ఈ నిర్ణయాన్ని మీరే గౌరవిస్తారు. ఇక వయసులో శ్రమపడిన కారణంగా బాగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారండి. అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటారు. కానీ వీరు అనుకున్నదే చేస్తారనమాట. చాలా సహచరులు, బంధువుల్లో వీరు అదుపులో ఉంచలేరనమాట. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా గొప్ప రూపవంతులని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టరని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలను కావాలని చెప్పి ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడాను. ఈ రాశి వారికి అలాగే ఎంతో ప్రేమను కూడా అందిస్తారనమాట. ఇక ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. స్థిరమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. వీరికి కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఎంతటి కోపం అనేది ఎంత త్వరగా అయితే వస్తుందో అంతే త్వరగా పూర్తిగా తగ్గిపోతుందనమాట. ఈ రాశి వారి యొక్క స్త్రీలలో అలాగే మొండి పట్టుదలను కూడా కలిగి ఉంటారండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ రాశి యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారనమాట. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా చాలా బెస్ట్ సపోర్ట్ అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అలాగే వారి సపోర్ట్ అంటే చాలా మంచి లాభాలు కూడా వీరు పొందుతారనమాట. అలాగే దృఢ సంకల్పంతో కార్యదీక్షం కూడా కలిగి ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారనమాట. అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఇక వీరందరికీ కూడా ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అనే సంగతి మనందరికీ కూడా చెప్పుకునేటువంటి విషయమే. అలాగే వీరు సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరికి నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపడంతో పాటుగా తమకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇక భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి రేపటి రోజున మీకు ఏది చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా రేపటి రోజున అలాగే ఏ బిజినెస్లో అయినా మీరు అడుగు పెడతారో ఆ బిజినెస్లో దినదినాభివృద్ధి చూడడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారనమాట. అలాగే ఈ రాశివారు క్లాత్, పేపర్ వంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది రేపటి రోజున. ఎందుకంటే రేపటి రోజున మీకు వీటి వల్ల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవన్నమాట. అలాగే మీకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారనమాట. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులుగా కూడా వీరు ఉంటున్నారనమాట. ఎవరికి లొంగని వారు కూడా ఉంటారు. ఇతరుల పైన ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కోపాన్ని ప్రదర్శించడానికి అసలు వెనకాడరండి. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ అంత గొప్ప వ్యక్తులు ఉండరనమాట. అలాగే లైఫ్లో మీరు రేపటి రోజున కాకుండా ముందు రోజుల్లో కూడా మంచి అద్భుతాలను చూడబోతున్నారనమాట. ఇది నిజం. అందుకు మీరు ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిసారి కూడా అడ్డుపడుతూ వస్తున్నారండి. మీరు వింటున్నది నిజమే అనమాట. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి అనే వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టాలన్నమాట. మరి ఇంతకు అసలు ఆ వ్యక్తి ఎవరు? అతన్ని గుడ్డిగా నమ్మి మీ చిన్ననాటి నుంచి ఎక్కువగా అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నటువంటి మీ స్నేహితుడు. మీరు వింటున్నది అక్షర సత్యం. మీరంటే ఎంతో ప్రేమాభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా మీ పైన నటించేటువంటి మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా అనగదొక్కాలని, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని, నమ్మించి మోసం చేయాలని మీకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా, మీ మంచి కోరే విధంగా మీకు మంచి బెస్ట్ సపోర్టివ్గా ఉంటూనే మిమ్మల్ని అన్ని విషయాలు అసలు ఏమాత్రం కూడా పైకి రానివ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ పైన కక్ష కట్టుకున్నారు. ఈ విషయం మీకు అసలు తెలుసుకోలేకపోతున్నారు. దాంతో ఏంటంటే మీ ఎదుగుదలను మీరు చూడలేనటువంటి ఆ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయేటువంటి ఫలితాలంటే శుభ ఫలితాలు సంబంధించి వాటిని అడ్డుపడుతూ ఉంటారనమాట. మరి ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ముందు రోజుల్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూడాలంటే అతన్ని మీ నుండి దూరం పెట్టాలి. అలాగే ఈ రాశివారి లైఫ్లో మీకు నష్టాన్ని కలగజేసే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా కొన్ని అద్భుతాలను చూస్తారనమాట. మీ యొక్క స్నేహితుడు మీ ఇంటి నుండి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం మీకు తప్పకుండా రాబోతుంది. అంటే వారు మీ మీద అంత కక్ష సాధించి ఉంటారనమాట. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఇంతకంటే మంచి సమయం రాదండి. అలాగే
మీ మనసుకు, మీ ఆలోచనకు తప్పకుండా వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను పూర్తిగా మీరు దూరంగా ఉండండి. రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈ యొక్క రాశివారి అద్భుతాలు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా జరగబోతున్నాయన్నమాట. కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయండి. అంతేకాకుండా రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రేపు పౌర్ణమి కాబట్టి శివాలయంకి తప్పకుండా వెళ్ళండి. 365 ఒత్తుల దీపాన్ని పిండి దీపంలో తప్పకుండా వెలిగించి రండి. అలాగే రేపు సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి శుభ ఫలితాలైతే మీరు పొందబోతున్నారనమాట. అదృష్టాలు కూడా మీకు కలగబోతున్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.